Hi students, welcome to SRK English Academy. So in this video lesson, I am going to explain addresses at the World's Parliament of Religion by Swami Vivekananda. So this lesson is for Kakata University, Chhatha University Degree English Semester 3 students. So let's delve into the topic. స్వామి వివేకానంద 1863 టు 1902. సో అతను అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. సో వివేకానంద ఒక ఇండియన్ హిందూ మాంక్ సన్యాసి. సో 12th జనవరి 1863లో కలకత్తాలో జన్మించారు. సో వాళ్ళ ఫ్యామిలీ అప్పర్ క్లాస్ బెంగాలీ ఫ్యామిలీ. సో అతని పేరెంట్స్ పేరు ఫాదర్ విశ్వనాథ్ దత్త, మదర్ భువనేశ్వరి దేవి. సో వాళ్ళ ఫాదర్ కలకత్తా హైకోర్టులో అటార్నీగా పనిచేసేది. సో వివేకానంద బర్త్డే 12th జనవరి రోజు మన భారతదేశంలో నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు. సో ఇతని యొక్క టీచింగ్స్ చాలా మిలియన్స్ ఆఫ్ యూత్కి మోటివేటింగ్ గాను స్ఫూర్తిదాయకంగాను ఉన్నాయి. సో ఇతను రామకృష్ణ పరమహంస యొక్క చీఫ్ డిసైపుల్. సో ముఖ్య శిష్యుడు, రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య శిష్యుడు స్వామి వివేకానంద. అలాగే వివేకానంద రామకృష్ణ మఠ్ని, రామకృష్ణ మిషన్ను స్థాపించాడు. ఇది బేలూరు మఠ్ అనేది రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. ఈ బేలూరు మఠ్ ఎక్కడుంది అంటే బేలూరులో ఉంది, అది వెస్ట్ బెంగాల్లో. సో స్వామి వివేకానంద ఒక స్పిరిచువల్ ఐకాన్ వరల్డ్కి. సో ఈ అడ్రస్ ద ఆడియన్స్ ఆఫ్ ద వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఎట్ చికాగో ఇన్ అమెరికా ఇన్ ద ఇయర్ 1893. సో 1893లో అతని చికాగోలో వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్లో అతను ఉపన్యాసించాడు. సో అతని ఏంటి అంటే టు స్ప్రెడ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూయిజం యొక్క గొప్పతనాన్ని వ్యాప్తి చేయడము. అలాగే హిందూయిజం అనేది ఒక వరల్డ్స్ ఓల్డెస్ట్ రిలీజియన్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ ద గ్లోబ్ హిందూయిజం యొక్క గొప్పతనాన్ని స్ప్రెడ్ చేయడమే అతని యొక్క ముఖ్య ఉద్దేశం. సమ్మరీ: ద లెసన్ కంటైన్స్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ 2 speeches delivered by Swami Vivekananda at the World's Parliament of Religions on September 11, 1893 and 27 September 1893. సో ఇప్పుడు మనకున్న లెసన్ దాంట్లో 2 స్పీచెస్ ఉన్నాయి. స్వామి వివేకానంద ఇచ్చిన స్పీచెస్ ఎక్కడ వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్. సో ఇది ప్రపంచ మత సమావేశాలలో 11 సెప్టెంబర్ 1893లో జరిగింది. మళ్ళీ ఇంకొక స్పీచ్ 27 సెప్టెంబర్ 1893లో ఇచ్చింది. సో ఈ స్పీచెస్లో ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ చరిత్రలోనే చాలా గొప్ప పేరు పొందిన స్పీచెస్ ఇవి. ఎందుకంటే దే ప్రమోట్ రిలీజియస్ హార్మనీ, యూనివర్సల్ బ్రదర్హుడ్, టాలరెన్స్ అండ్ పీస్. సో ఇక్కడ మత సామరస్యము, రిలీజియస్ హార్మనీ, అలాగే సోదరభావము, టాలరెన్స్, అలాగే పీస్, శాంతి, ఇవన్నీ అతని యొక్క స్పీచ్ ప్రమోట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది గొప్ప స్పీచ్గా పేరు పొంది. సో వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ దట్ ఆల్ రిలీజియన్స్ ఎయిమ్ ఎట్ ద సేమ్ ట్రూత్. సో వివేకానంద ఏం చెప్తున్నాడంటే అన్ని మతాలు ఒకే సత్యము చెప్తున్నాయి. ఈ స్ట్రాంగ్లీ కండెమ్స్ రిలీజియస్ హేట్రెడ్. సో అతను ఏమి ఖండిస్తున్నాడు అంటే రిలీజియస్ హేట్రెడ్ తీవ్రంగా ఖండించాడు. సో మతం విద్వేషాన్ని, హేట్రెడ్ను, ఇంటాలరెన్స్ని అంటే వేరొక మతాన్ని సహించలేకపోవడము, అలాగే ఫెనాటిసిజం మీన్స్ ఛాందసవాదం, ఇటువంటి వాటిని అతను తీవ్రంగా ఖండించాడు. సో కాల్స్ అపాన్ హ్యూమానిటీ టు రెస్పెక్ట్ ఆల్ ఫేత్స్ ఈక్వల్లీ. సో మానవ జాతికి ఏమని పిలిపించాడంటే అన్ని రిలీజియన్స్, అన్ని మతాలని ఒకే విధంగా రెస్పెక్ట్ చేయండి. ఈ అడ్రస్ సమానంగా చూడండి. ఈ అడ్రస్ ద గ్యాదరింగ్ బై సేయింగ్, అక్కడ ఉన్న ఆడియన్స్ ని ఏమని అడ్రస్ చేశాడు మొదట్లో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. సో ఈ విధంగా సోదరమణులారా, అమెరికన్ సోదరమణులారా అని అడ్రస్ చేశారు. ద ఆడియన్స్ గేవ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిస్ ఓపెనింగ్ రిమార్క్స్ యాజ్ ఇట్ వాజ్ అన్యూజువల్. సో అటువంటి మాటలు వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు విని ఉండలేదు కాబట్టి అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా కరతాళ ధ్వనులతో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో అతని మొదటి మాటలకే వాళ్ళు ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. సో ఈ మాటలు వాళ్ళకి చాలా కొత్తగా అనిపించాయి. He is overjoyed and speechless at the warm and cordial welcome given by Americans. సో అతను స్వామి వివేకానంద పట్టరాని సంతోషంతో ఉన్నాడు. ఎందుకంటే అమెరికన్స్ ఆయనకి వార్మ్ అండ్ కార్డియల్ వెల్కమ్, చాలా స్నేహపూర్వకమైన, హార్దికమైన స్వాగతాన్ని తెలిపారు. He expresses his heartfelt thanks to all the participants in the name of the mother of religions and millions of Hindus.
సో స్వామి వివేకానంద వాళ్ళకి తమ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అంది రిలీజియన్స్ మదర్ ఆఫ్ రిలీజియన్స్ పేరు మీద మిలియన్స్ ఆఫ్ హిందూస్ తరపున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పారు. వివేకానంద ఫీల్స్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. తాను ఇండియన్ అని చాలా గర్వించాడు. యాజ్ ఇట్ హ్యాస్ షెల్టర్డ్ ఇజ్రాయిటీస్ అండ్ జొరాస్ట్రియన్స్. సో ఇన్ ద డిఫికల్ట్ టైమ్స్. ఎందుకు తాను ఇండియన్ గా గర్విస్తున్నాడంటే ఇండియా షెల్టర్డ్ ఇజ్రాయిటీస్, ఇజ్రాయెల్ దేశస్తులకి అంటే జూయిష్ కి ఆశ్రయం ఇచ్చారు ఇండియా. అలాగే జొరాస్ట్రియన్స్ కి కూడా పార్సీ పార్సీ వాళ్ళకి జొరాస్ట్రియన్స్ కూడా ఆశ్రయం వచ్చింది వాళ్ళ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు. సో వెన్ రోమన్ టిరనీ, సో రోమన్ యొక్క నిరంకుశ ప్రభుత్వము రోమన్ టిరనీ షటర్డ్ దేర్ హోలీ టెంపుల్ ఇంటూ పీసెస్. సో ఇజ్రాయల్టీస్ ఫ్లెడ్ టు సౌత్ ఇండియా. ఎప్పుడైతే రోమన్ క్రూర పాలకులు ఇజ్రాయెల్కి సంబంధించిన హోలీ టెంపుల్ని ముక్కలు చేశారు, అప్పుడు ఇజ్రాయెల్ వాసులు సౌత్ ఇండియాకి పారిపోయి వచ్చారు, ఆశ్రయం పొందారు. అండ్ షార్ట్ షెల్టర్ ఆశ్రయం పొందారు ఇక్కడ ఇండియన్స్ దగ్గర. సో వాళ్ళు స్వాగతించింది ఇండియా. ఈ హ్యాడ్స్ దట్ ఆల్ రిలీజియన్స్ హ్యావ్ ద సేమ్ గోల్ బట్ డిఫరెంట్ పాత్స్. ఇంకేం చెప్తున్నాడు, రిలీజియన్స్ అన్ని కూడా ఒకే గోల్, హ్యావ్ ద సేమ్ గోల్, కానీ వేరు మార్గాలు వేరువేరైనా ఒకే గోల్, ఒకే దగ్గరికి చేరుతాయి అని చెప్తున్నారు. అకార్డింగ్ టు స్వామి వివేకానంద, జస్ట్ యాజ్ డిఫరెంట్ స్ట్రీమ్స్, ఏ విధంగా అయితే వేరు కాలువలు ఉన్నాయో, నీటి కాలువలు, బార్న్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్, వేరే దగ్గర కాలువలు జన్మించి నదులు జన్మించి ఫ్లో ఇంటూ ది సీ, ఏ విధంగా అయితే వేరు ప్రాంతాల్లో జన్మించిన నదులన్నీ ఒక సముద్రంలో కలుస్తాయో, అలాగే పూరికి చెప్తున్నాడు, అలాగే ద డిఫరెంట్ రిలీజియస్ పాత్స్ దట్ పీపుల్ ట్రెడ్ విల్ లీడ్ టు వన్ గాడ్. సో వేరు మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాల మార్గాలన్నీ కూడా ఎక్కడికి వస్తాయి, చివరికి దేవుని వద్దకే చేరుకుంటాయి. అంటే మార్గాలు వేరు కానీ వాటి యొక్క గోల్ ఒక్కటే. ఫెనర్సిజం, ఫండమెంటలిజం అండ్ సెక్టరిజం హ్యావ్ బీన్ టార్మెంటింగ్ దిస్ ఎర్త్ ఫర్ సో లాంగ్. సో ఈ మత ఛాందసవాదము, ఈ మూర్ఖత్వము, మతోన్మాదము, ఇవన్నీ ప్రపంచం చాలా కాలంగా బాధపడతా ఉంది. టార్మెంటింగ్ దిస్ ఎర్త్ ఫర్ సో లాంగ్. సో దీస్ ఈవిల్స్ అకార్డింగ్ టు వివేకానంద, ఏ ఈవిల్స్ ఇవి అంటే ఫెనరిసిజం, ఫండమెంటలిజం, సెక్టేరియనిజం, మతోన్మాదము, మత ఛాందసవాదము. సో ఇదంతా కూడా అవి అబ్స్టాకిల్స్ టు హ్యూమన్ ప్రోగ్రెస్, మానవ అభివృద్ధికి అడ్డంకులు. స్పిరిచువల్ రిలేషన్ కూడా అడ్డంకి. సో అండ్ కాల్ ఫర్ దేర్ ఇరాడికేషన్, సో నిర్మూలించడం కోసం అతను పిలుపునిచ్చాడు. ఎట్లా నిర్మూలించవచ్చు అంటే ఎడ్యుకేషన్ ద్వారా, విద్య ద్వారా, ఎన్లైట్మెంట్, జ్ఞానం కలిగించడం ద్వారా, డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువల్ ట్రూత్స్. సో ఆధ్యాత్మిక సత్యాలను చెప్పడం ద్వారా, జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా మనం ఇవి ఇరాడికేట్ చేయొచ్చు. సో మతోన్మాదము, మత ఛాందసవాదము, ఇవన్నీ ఫండమెంటలిజం అన్ని మనం నిర్మూలించవచ్చు అంటున్నాడు. సో అతని ఈ స్పీచ్, అద్భుతమైన స్పీచ్ తర్వాత స్వామి వివేకానంద రిసీవ్డ్ ఎ 2-minute స్టాండింగ్ ఒవేషన్. సో అతను ఈ స్పీచ్ ముగిసిన తర్వాత ఉన్న ఆడియన్స్ అందరూ లేచి కరతాళ ధ్వనులతో అతనికి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ వివేకానంద బిగిన్స్ బై, సో ఇది మనకి 27th September 1893 సెకండ్ స్పీచ్. ఇది మనం ముందే అనుకున్నాము, ఈ లెసన్స్ లో 2 స్పీచ్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ స్పీచ్ ఇంతకుముందు చదివిన మనము 11th September 1893. సో ఇది 27th September 1893. Begins by expressing his hope that Parliament will become a historic event in the development of religious unity. సో అతను వివేకానంద ఏమంటున్నాడంటే, అతను ఒక ఆశావాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏమని అంటే ఈ పార్లమెంట్ ఏదైతుందో, ఈ మత సమ్మేళనం అయితే ఉందో, విశ్వమత సమ్మేళనం ఉందో, అది ఒక హిస్టారిక్ ఈవెంట్, చారిత్రాత్మక ఒక సంఘటన. ఎందుకు అంటే ఇది రిలీజియస్ యూనిటీలో ఇది ఒక ముందడుగు. హీ స్ట్రాంగ్లీ రిజెక్ట్స్ ద ఐడియా, ఏమని రిజెక్ట్ చేస్తున్నాడు, దేన్ని వ్యతిరేకిస్తున్నాడు ఐడియా అంటే యూనిటీ కెన్ బి అచీవ్డ్ బై డిస్ట్రాయింగ్. సో రిలీజియస్ యూనిటీ అనేది మనం డిస్ట్రాయింగ్ లేదా కన్వర్టింగ్ వన్ రిలీజియన్ ఇంటూ అనదర్, ఒక మతం నుంచి ఇంకో మతానికి కన్వర్ట్ చేయడం, మార్పిడి చేయడము,
లేదా డిస్ట్రాయ్ నాశనం చేయడం వల్ల యూనిటీ రాదు అని ఆ విషయాన్ని అతను వ్యతిరేకిస్తున్నాడు. సో హీ సేస్ దట్ ఇట్ వుడ్ బి రాంగ్ టు ఎక్స్పెక్ట్ ఏ క్రిస్టియన్ టు బికమ్ ఏ హిందూ. సో ఇంకేమంటున్నాడంటే మనము ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక క్రిస్టియన్ హిందూగా మారాలని, లేదా ఒక హిందూ లేదా బుద్ధిస్టు క్రిస్టియన్ గా మారాలని ఎక్స్పెక్ట్ చేయదు. అంటే మత మార్పిడిని వ్యతిరేకించాడు. సో హీ కండెమ్డ్ కన్వర్షన్, రిలీజియస్ కన్వర్షన్. సో ఎవ్రీ రిలీజియన్ షుడ్ రిటైన్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ వైల్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్. సో ప్రతి ఒక్క మతం కూడా తమ ఇండివిజువల్ గుర్తింపును కలిగి ఉండాలి, ఇతర మతాల నుంచి కూడా కొంత నేర్చుకోవాలి. టు ఎక్స్ప్లెయిన్ హిస్ ఐడియా, దీనికోసం వివేకానంద ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏం ఎగ్జాంపుల్ అది? ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సీడ్, ఒక విత్తనం సంబంధించిన ఒక ఉదాహరణ మనకు ఇచ్చాడు. సీడ్ అంటే ప్లాంట్. A seed grows into a plant by absorbing elements from the earth, air and water. సో సీడ్ ప్లాంట్ గా ఎలా మారుతుంది, చెట్టుగా ఎలా మారుతుంది అంటే, సో ఎర్త్ నుండి, ఎయిర్ నుండి, వాటర్ నుండి ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసుకొని అది చెట్టుగా ఎదుగుతుంది, విత్తనం. హౌఎవర్ ఇట్ డస్ నాట్ బికమ్ ద ఎర్త్, ఎయిర్ ఆర్ వాటర్. కానీ అది వాడుకుంటుంది, కానీ అది మాత్రం భూమిగా, గాలిగా, నీరుగా మారదు. సో సిమిలర్లీ అలాగే ఏ రిలీజియన్ షుడ్ అబ్జర్వ్ ద గుడ్ క్వాలిటీస్. సో అలాగే ఒక మతం కూడా మంచి క్వాలిటీస్ను, మంచి గుణాలని, అలాగే స్పిరిచువల్ వాల్యూస్, ఆధ్యాత్మిక విలువలని ఆఫ్ అదర్ రిలీజియన్స్, వేరే మతం యొక్క ఆధ్యాత్మిక విలువలని, మంచి క్వాలిటీస్ని, లక్షణాలని వేరే మతం నుంచి తీసుకోవాలి. వితౌట్ లూజింగ్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ, తన గుర్తింపు కోల్పోకుండా వేరే మతాల నుంచి మంచి ఏది ఉంటే అది తీసుకోవాలి అని చెప్తున్నాడు. He therefore advocates assimilation rather than conversion. ఇంకా అతను ఏమి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అసిమిలేషన్. సో ఎట్లా అంటే రాదర్ దెన్ కన్వర్షన్, మార్పిడి కాదు, మత మార్పిడి కాదు, మత సమ్మేళనం. సో కొత్త మంచి లక్షణాలను, మంచి గుణాలని, మంచి విలువల్ని కలుపుకోవాలి, ఇముడ్చుకోవాలి. మార్పిడి, మత మార్పిడి కాదు, ఒక మతం నుంచి ఒక మతానికి మారమని కాదు అని చెప్తున్నాడు. According to him, Christians, Hindus, Buddhists, and followers of other faiths should learn from one another and develop spiritually while following their own traditions. ఇంకేమంటున్నాడు? క్రిస్టియన్స్, హిందూస్, బుద్ధిస్ట్, వేరే మతస్థులు ఎవరైనా కానీ వాళ్ళందరూ ఒకదాని నుంచి ఇంకొక మతం నుంచి ఇంకో మతం నేర్చుకోవాలి, స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలి. కానీ వాళ్ళ ట్రెడిషన్స్ ను వాళ్ళు ఫాలో కావాలి, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఇతరుల్లో ఉన్న మంచిని తీసుకోవాలని చెప్తున్నాడు. సో ద స్పీచ్ కంక్లూడ్స్ విత్ ఎ విజన్ ఆఫ్ రిలీజియస్ హార్మనీ అండ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. సో ఈ స్పీచ్ దేంట్లో ముగుస్తుంది అంటే మత సామరస్యం, రిలీజియస్ హార్మనీ, శాంతిపూర్వకమైన జనాలందరూ, ప్రజలు కలిసి ఉండాలి, కోఎగ్జిస్టెన్స్, అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలనేది అతని యొక్క స్పీచ్ ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.